నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలంలో నడిపల్లి, ధర్మారం, బర్దిపూర్, మేంట్రాజుపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనులు. భూమి పూజ చేసిన రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి. డిచ్పల్లి మండలంలోని నడిపల్లి, ధర్మారం, బర్దిపూర్ గ్రామాలలో సామాజిక ఆరోగ్య ఉపకేంద్రం నూతన భవనాలు నిర్మాణం కొరకు 60 లక్షలతో పంచాయతీరాజ్ శాఖ 15 ఫైనాన్స్ నిధులతో పనులు రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి శంకుస్థాపన చేశారు. మింట్రాజ్ పల్లిలో 5 లతో పద్మశాలి భవనం నిర్మాణంకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని ధర్మారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి 6 గ్యారంటీల అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, మాట ఇచ్చి మడమ తిప్పని ముఖ్యమంత్రి అని అన్నారు. 6 గంటల్లో భాగంగా రైతు రుణమాఫీ, ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్తు, గృహలక్ష్మి పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 20 సబ్ సెంటర్ల నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి అన్నారు. 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అన్ని రంగాల్లో టీఆర్ఎస్ పార్టీ వెనక్కు నెట్టిందని, కమిషన్ల కొరకు కక్కుర్తిపడి 7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని డాక్టర్ భూపతిరెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమం విధంగా వైద్యం, విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీలో 1500 రోగాలు చేర్చామని, వైద్యం కోసం 10 లక్షల రూపాయలు వరకు ఆరోగ్యశ్రీ ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. రైతుల రుణమాఫీ 78,000 రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడానికి సంకల్పించి 15 ఆగస్టు వరకు 22 లక్షల రైతులకు 2 లక్షల రుణమాఫీ అందజేశామన్నారు. 8 లక్షల మంది రైతులకు త్వరలో 2 లక్షల వరకు రుణమాఫీ కానుందని, మిగిలిన వారికి సాంకేతిక కారణాల వల్ల 2 లక్షల పైబడి ఉన్న అప్పులు బ్యాంకర్లతో మాట్లాడి పూర్తి చేయగలమన్నారు. ప్రజలకు సమర్థవంతమైన పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి సర్కార్ను, అభివృద్ధిని ఓర్వలేక టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్, ఐడీసీ ఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు వాసు, సాయి ప్రసాద్, బాబా, సాంసన్, ధర్మగౌడ్, గుడి నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, నేరడి దేవరాజ్, సింగిల్ విండో చైర్మన్లు చింత శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రభుత్వము, రైతుల ప్రభుత్వము, పేదవారి ప్రభుత్వము, మహిళల ప్రభుత్వం కాబట్టి చెప్పినన్ని కూడా ఆరోగ్యశ్రీ పథకమే కాదు, ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్ల కరెంటు ఇవ్వడము, 500కే సిలిండర్ ఇవ్వడము, మరి ఇవాళ రాబోయే కాలం 2-3 నెలల్లో మేము టోటల్ కూడా వైట్ రేషన్ కార్డ్స్ ఇవ్వడము, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా కొత్త ఇస్తూ ఉన్నాం. మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా రాబోతూ ఉన్నాయి. 5 ఏళ్లలో ప్రతి పేదవానికి, ఇల్లు లేని వానికి ఇల్లు కట్టడం అన్నది లక్ష్యంగా పెట్టుకున్నాం. సో ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఇంత చక్కటిగా అంటే పరిపాలన జరుగుతూ ఉంటే మరి ఇలా దుమ్మెత్తిపోయడం అనేది నిజంగా అంటే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తున్నది, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు అనే ఒక ఓర్వలేని తత్వంతోనే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు మాట్లాడడానికి నిజం లేదు, వాళ్ళని ప్రజలు కూడా అంటే మన నమ్మే పరిస్థితి లేదు. రూపాయలు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ దీనివల్ల ఏంటంటే అన్ని గ్రామాలలో, మేజర్ గ్రామ పంచాయతీలలో ఎక్కడైతే ఉందో దాంట్లో అన్నిట్లో కూడా ఇవాళ సబ్ సెంటర్స్ మనం కట్టుకొని అక్కడ మెడికల్ స్టాఫ్ను, పారామెడికల్ స్టాఫ్ను అపాయింట్ చేసి దీని ద్వారా మనకు గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటూ ఉంది. గత ప్రభుత్వం వైద్యాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి సంగతి మీకు తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి రోజే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఒక 150 అంటే వ్యాధులకు ఇంకా పెంచి, ఎక్కువ అంటే సంఖ్య పెంచి తర్వాత 10 లక్షల రూపాయలకు మనం దాని మార్జిన్ పెంచడం జరిగింది. ఇవాళ ఏ హాస్పిటల్ పోయినా, ఎక్కడ పోయినా కానీ మరి ఆరోగ్యశ్రీ పథకం వర్తించేటట్టు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ లేని రోగాలకు కానీ, వ్యాధులకు కానీ మరి అదేవిధంగా మనము ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా పేషెంట్ ఆదుకోవడం జరుగుతుంది. ఇవాళ అన్ని మెడికల్ కాలేజీలలో, టీచింగ్ హాస్పిటల్స్ కానీ, మరి కమ్యూనిటీ హాస్పిటల్స్ కానీ, పారామెడికల్ హెల్త్ సెంటర్ కూడా మొత్తం కూడా ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఉద్దేశము నాణ్యమైన వైద్యం అందించడమే ప్రజలకు. ఎందుకంటే వైద్యము, విద్య, తర్వాత వ్యవసాయం, తర్వాత సంక్షేమం, ఈ 4 సిద్ధాంతాల మీదనే మా కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. వాళ్ళు చెప్పిన
6 గ్యారంటీలు కూడా అన్ని అమల్లో అవుతా ఉన్నాయి. మీకు అందరు కూడా తెలుసు, రైతుల రుణమాఫీ కూడా 22 లక్షల మంది రైతులకు ఇవాళ మేము రుణమాఫీ చేసినాం. ఇంకా కొద్దిగా 10-15 లక్షల మంది రైతులు రుణమాఫీ చేసేది ఉంది. దాంట్లో కొంచెం ఐడెంటిఫికేషన్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇష్యూస్ ఒక 6-7 లక్షల మంది ఉన్నారు. ఇంకా 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కొంతమంది రైతులు ఉన్నారు. సో అవన్నీ కూడా ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాము. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ప్రతి గ్రామానికి వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి మరి అప్లికేషన్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ కానీ అక్కడ ఉన్న అంటే ఫిర్యాదులు గ్రేవెన్సెస్ కూడా అన్నీ తీసుకొని చేస్తూ ఉన్నారు. ఇంకొక నెల రోజుల్లో అందరు కూడా రుణమాఫీ వర్తింపజేస్తాం. ఇవాళ ప్రతిపక్షాలు వాళ్ళు 10 సంవత్సరాలు రైతులను ఆదుకునే కానీ మరి వాళ్ళ ఏదో కోడిగుడ్డు మీద ఈ కల్పించినట్టు మరి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి మళ్ళొకసారి రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రజలు నమ్మే పరిస్థితి